దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసిన. ఎవరు అయితే ఆది మల్లన్న శ్రీనివాస్ గారు? దగ్గరికి పోయినన్న. ఆది శ్రీనివాస్ కలిసిరా? అయితే మల్లన్న దగ్గరికి పోయిన ఫస్ట్. ఓకే. ఈ కలెక్టర్ గారితో కాలేదు కాబట్టి మల్లన్న దగ్గరికి పోయినా. మల్లన్న దగ్గరికి పోతే అక్కడ నుండి లెటర్లు కొట్టించిండు. ఒకటి కలెక్టర్ గారికి, ఒకటి ఎమ్మెల్యే గారికి, ఇద్దరికి. ఉందా లెటర్? ఉందా? ఉందన్న. ఒకసారి నాకు పంపండి, మాట్లాడండి, నాకు పంపమని చెప్పండి. సరే సరే. అయితే ఆ లెటర్లు పంపించిన తర్వాత కలెక్టర్ ని కలిసి వచ్చిన తర్వాత ఫస్ట్ సీనన్నను కలిసినామన్న. సీనన్నను కలిసి చూస్తామమ్మా అని అన్నాడు. సీనన్నకు లెటర్ రాస్తూ మల్లన్న కూడా మాట్లాడిండు. ఎందుకంటే మన బీసీ బిడ్డే కదా, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, ఆమెకు రావాల్సిన ఏపం మనకి ఇప్పియాలి అని చెప్పేసి మాట్లాడితే సరే అని చెప్పేసి సీనన్న అన్నాడు. ఈ తర్వాత పోయి కలవమంటే పోయి కలిసినాము. సీనన్న దాని తర్వాత ఎట్లాంటి రెస్పాండ్ కాలేదన్నా. ఈ కలెక్టర్ నుండి అయితే ఎట్లాంటిది లేదు. ఆ కలెక్టర్ అయినా ఈ కలెక్టర్ అయినా ఏదైనా కూడా పైన అధికారులు చెప్పకుండా వీళ్ళు ఏం చేయలేరు కదా. అవునవును. ఇక పైనుండి సీనన్ననే ఎట్లా ఏ విధంగా స్పందించలేడంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు?